ఓం గురుభ్యో నమః. హరి ఓం. తంత్ర ప్రక్రియ అవగాహన కోసం మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. అనగా ఒక పని లేదా చర్య జరుగుటకు కొన్ని పదార్థములతో చేయు క్రియ. 2 చేతులు ఉన్నాయి మనకు. ఒక మనిషి 20 మీటర్లు లేదా 30 మీటర్ల దూరంలో ఉన్నాడు అనుకోండి, పిలిచినా పలకడం లేదు. అప్పుడు పిలిచినా వచ్చే శబ్దం అతని చెవి చేరలేక, అంటే కొంచెం శబ్దం పెంచి 2 చేతులతో చప్పట్లు కొడితే శబ్దం చేసి పిలుస్తాం. అప్పుడు అతని పంచేంద్రియాలు ఒక సంజ్ఞను గుర్తిస్తాయి. అప్పుడు మీకు బదులు ఇస్తాడు. మొదటి రూపంలో శబ్దం నోటితో, రెండో రూపంలో చప్పట్ల ద్వారా మీకు మీ కోరిక, అతను మీ యొక్క రూపాన్ని, భావాన్ని అర్థం చేసుకొని మీ వద్దకు రావటం. తంత్రంలో కొన్ని విధానాలు ఉన్నాయి. చేతితో చేసే తంత్రాలు, కన్నులతో చేసే తంత్రాలు, అంగాంగములతో చేసే తంత్రాలు, కేశములు కేశ బంధనాలతో చేసే తంత్రాలు, మలముతో చేసే తంత్రాలు, శ్వాసతో చేసే తంత్రాలు, జీవతంత్రాలు, మళ్ళీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క బతికుండగా ఉన్న జంతువులు కొన్ని విషయాల్లో చేసే తంత్రాలు ఉన్నాయి. అంటే ప్రాచీన తంత్రాల్లో జీవాన్ని, నాగార్జున తంత్రం, కొన్ని ఉన్నాయి. వాటిల్లో అందరూ అన్ని తంత్రాల్లో పూర్తిగా ఏ ఒక్కటి వినియోగిస్తారు. ప్రకృతి పరంగా ఏ ఒక్క మూలికని, ఏ ఒక్క జీవిని, ఏ ఒక్క జంతువుకు సంబంధించిన జీవతంత్రాలు ఉన్నాయి, నిర్జీవ తంత్రాలు ఉన్నాయి, వనమూలిక తంత్రాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏ గురువు ఏ ఒక్క పూర్తిగా నేర్పరు. రుద్రయామల తంత్రం, రావణ తంత్రం, లక్ష్మీ తంత్రం, ఈ 3 తంత్రాల్లో మంచిగా జీవన మార్పు, జీవితంలో ఉండే మంచి హోదా, డబ్బు, పరపతి ఏదైనా సరే పూర్తిగా రావాలంటే తాంత్రిక ప్రక్రియలు చాలా చక్కగా పనిచేస్తాయి. నేను తాంత్రికుని కావడానికి కారణం మా గురువు గారు పూర్తిగా విద్యనిచ్చి, విద్యతో పాటు కొంత అవగాహన ఇచ్చారు. ఆ అవగాహన అందరికి మంత్రం అనేది పూర్తిగా ఇవ్వకుండా ఆయన యొక్క అనుమతితోనే ఇచ్చేటట్టుగా మాకు ఫస్ట్ నుండి ఆయన చెప్పడం జరిగింది. ఆయన్ని మేము పూర్తిగా ఫాలో అవుతున్నాము. ప్రకృతి పరంగా ఉండే తంత్రాల్లో, వనమూలిక తంత్రాల్లో నేను ఇవ్వదలుచుకున్నాను. రోజుకు ఒక తంత్రం నేను పెడతాను. పూర్తిగా చూడండి, మీరు ఎంతటిగా మీరే చేసుకోండి. దీంట్లో మలంతో చేసే తంత్రాలు, మలములు అంటే పంచమలాలు, అంటే కంటిలో ఉన్న పూసి, చెవులో ఉన్న గుబిలి, మల మూత్రాదులు, చెమట, ఒంటి పైన ఉన్న స్వేదం, మట్టి, వాటికి సంబంధించిన పంచమలాలతో చేసే తంత్రాలు. ముక్కులో ఉన్నవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనకు పనికొచ్చేవి, మనం చేయగలిగినవి చెప్తాను. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క తంత్రం చెప్తాను. చక్కగా ఫాలో అవ్వండి. ఈ తాంత్రిక ప్రక్రియలు, ఈ తాంత్రిక విషయాలు ఏ ఒక్కళ్ళు పూర్తిగా చెప్పరు. మంత్రాలు ఉన్నాయి. మంత్రాలు, ఒక్కొక్క విద్యని, ఒక్కొక్క మంత్రాన్ని మీకు పూర్తిగా విన్నవిస్తాను. నన్ను ఫాలో అవ్వండి. మీకు ఉచితంగానే ఈ విద్యని, వ్యవహారాన్ని, పద్ధతిని మీకు తెలపడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను. నన్ను ఫాలో అవ్వండి. ఓం గురుభ్యో నమః.